ఈ సాంగ్కి సంబంధించి ఈ సాంగ్ ఎవరు పాడారు అని చాలా వరకు ఆతృతగా ఉంటుంది కదా. కానీ ఆ సాంగ్ పాడింది ఎవరంటే ఒకసారి ఇండియన్ ఐడల్లో తమన్ గారు ఒక జానపద గీతాలు పాడే ఒక ఆవిడ వస్తే కనుక సో ఆవిడ వాయిస్ బాగుంది అని చెప్పేసి మీరు ఎలాగైనా సరే ఓజీలో ఒక సాంగ్ పాడతారు, మీతో పాడించాలని నాకు ఉంది అని చెప్పేసి అక్కడ వెంటనే అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదండి ఏ విధంగా అయితే తమన్ గారు ఆవిడకి మాట ఇచ్చారో. సో ఇప్పుడు ఆ క్లిప్ని బాగా వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సువ్వి సువ్వి సాంగ్ కూడా ఈవిడే పాడారు అన్న టాక్ అయితే బాగా హల్చల్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు విన్నారు కదా జానపద గీతం. సో అదే వాయిస్లో కనుక అదే థీమ్లో కనుక ఒక సాంగ్ వచ్చుంటే అది కూడా ఎవరికి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఒక జానపద గీతం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఖుషీలో కావచ్చు, వేరే వేరే సినిమాల్లో కావచ్చు, బై బయ్యే బంగారు రమణమ్మ ఈ సాంగ్స్ అన్నీ కూడా, నవ్వు నవ్వు నబరి గాజులు ఇవన్నీ ఆయనకు చాలా ఇష్టం. ఉత్తరాంధ్ర పాటలన్నీ కూడా ఆల్రెడీ ఒక సందర్భంలో చెప్పిన సందర్భం కూడా ఉంది. సో ఈ థీమ్లో ఈ టోన్లో కనుక పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీలో ఒక్క సాంగ్ పాడుంటే, ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా సువ్వి సువ్వి, అది ఆవిడే పాడుంటే కనుక సాంగ్ అయితే అదిరిపోద్ది. సో ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే మరికొన్ని గంటలు మనం ఎదురు చూస్తూనే ఉండాలి.